లిసన్, అందరూ రిలాక్స్డ్గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్. ఓకే. రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావా? పోలీసే. డానీ, మమ్మల్ని ఓవర్గా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి, సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు. ఎక్స్క్యూజ్ మీ. बहुत टेंशन लग रहे हो, क्या हुआ? అరే మన తెలుగు వాళ్ళేరా? అవునా? తెలుగోళ్ళా? ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. పూణేనా హైదరాబాదా? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి, మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళ? గోవాలో ఎక్కడా? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు. వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు పెళ్లికి వచ్చిన మహల్లా లేరు. రే, నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా. వెళ్దాం పద. ఆగు, ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా? పద. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడలేదు. ఆన్ డ్యూటీ చెక్ చేయాలి. ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందే, నీ బొందా, నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకేదో ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్, నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ.
girl. Hey Rose, very loose. Where? Try. చెప్పండి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా? బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు, కార్లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. అబ్బా రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్, ఆగు రోజ్. రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. జాగ్రత్త. ఏ, వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో, ముందు పడుకొని. క్యాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో కోమలి. ఫోన్ చూస్తుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్ మధ్యలో? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే, పెడే ఫోన్. హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీ ఇస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం. బై. హలో త్రిదా, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్ కి వచ్చే, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. అయితే ఏంటి ఇప్పుడు? ఏడవాలా? ఆపండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా?
ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ, అయ్యో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరు చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్లో చాలా క్యూట్గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్స్ వైడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఏ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ప్రతిసారి మనం చంపినాడో చెప్పొద్దే, పడిపోతుంది ఇక్కడ. ఛే! నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు. కంపు మొహం దాన్న. ఇప్పుడు వచ్చి చైనా? బై ద వే, పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదే. నిద్రపోటకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రులు చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్ళి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీర్ తాగొచ్చు అంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది, ఇదేమో పోటుగాని ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంతా వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిల్లకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు, ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే, వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు 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 ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గాడేమన్నా? చా, వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు?
పదే పదే మన రూమ్కి వచ్చేవాడు. విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. ఛీ, నోర్మై. తను చెప్పింది కరెక్టే. ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది. దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా? మేనేజర్, ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి. అర్జెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్ మ్యామ్. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశా. పంపించేశారా? యా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే ఓ. స్వీట్ బాయ్. ఓకే. సరే, ఓకే. బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది. అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు మీకోసమే కదా. మొత్తం మా కోసమే. అబ్బే ఆపు. పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ స్టే కామ్. जाक जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो। टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है. मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है? कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है।